స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భూమాకిల ప్రియ, ఎన్ఎండి ఫారూక్. వైఎస్ నగర్ లో సొంత నిధులతో క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేపట్టిన టీడీపీ నేత దేరెడ్డి శివరాజిరెడ్డి. అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి. నంద్యాలలో కుంది నది బ్రిడ్జ్ పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మానవాళి ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్న రాయలసీమ శకుంతల. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోనే సెంటనరీ హాల్లో మొదటిసారిగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైందని, ప్రతి రెవెన్యూ ఉద్యోగి రోజు రోజుకు విజ్ఞానాన్ని పెంపొందించుకుని విధులు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నారు. సమాజంలో ఏ సంక్షోభం ఎదురైనా తొలుత రెవెన్యూ డిపార్ట్మెంటే స్పందించి సంబంధిత సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పనిచేయాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రతి ఉద్యోగి రోజు రోజుకు జ్ఞానాన్ని వృధా చేసుకుంటూ క్రమశిక్షణలో పనిచేస్తే అమోఘమైన ఫలితాలు వస్తాయని, ప్రతి సబ్జెక్టుపై పరిపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. విధుల సక్రమంగా నిర్వహిస్తూ అంకిత భావంతో పనిచేస్తే దానంతటా అదేపై స్థాయి అధికారుల నుంచి ప్రజల నుంచి పేరు ప్రాఖ్యాతలు వస్తాయన్నారు. గత 4 నెలల కాలంలో శివరాత్రి మొదలుకొని ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల వరకు కింది స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు మెరుగైన రీతిలో విధులు నిర్వహించి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని కలెక్టర్ ప్రశంసించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణలపై అవగాహన పెంచుకొని విధులు నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందిని సూచించారు. అవిశ్రాంతంగా పనిచేస్తూ పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కుటుంబంపై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రతి ఉద్యోగి సంబంధిత రెవెన్యూ అంశాల గురించి నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉండాలన్నారు. విధులతో పాటు క్రీడలు, రిక్రియేషన్, గెట్ టుగెదర్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకుని అందరితో సంభాషిస్తూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, విశ్రాంతి రెవెన్యూ సిబ్బంది తదితరులు తమ అనుభవాలను సిబ్బందితో పంచుకున్నారు. అనంతరం రెవెన్యూ సర్వీసులలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దాసు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు, తహసీల్దార్లు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో శాసనసభ్యులుగా ఆలగడ్డ శాసనసభ్యులు భూమాకిల ప్రియ, నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో శాసనసభ్యులను ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆలగడ్డ నంద్యాల శాసనసభ్యులు భూమాకిల ప్రియ, ఎన్ఎండి ఫారూక్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. భూమాకిల ప్రియారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన భూమా అఖిల ప్రియారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను కాపాడుతానని, సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి చరితారెడ్డి గౌరు. ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని,
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల నేను ఎన్నిమిది సభ్యులు నరసింహ సభ్యులు నేను సభా నియమావళి కట్టుబడి ఉంటారని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదలు పాటిస్తారని, సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జనా నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ తో పిచ్చి చెట్లు పొదలు పెరిగిపోవడం, అధికారులకు చెప్పిన ఫలితం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వార్డు ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి సొంత నిధులతో ఈ ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చేపట్టిన చాయ్ పే చర్చలో తమ సమస్య పరిష్కరించమని 38వ వార్డు ప్రజలను కోరారు. వైఎస్ఆర్ నగర్ నందు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని, చిరుకు పడితే రోడ్లన్నీ బురదమయం నడిచేందుకే వీలు కూడా లేకుండా పోయిందని వాపోయారు. ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు పెరిగి విష పురుగులకు నిలయంగా మారింది. దోమల బెడతతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేశారు. వెంటనే పక్కనే ఉన్న దేరెడ్డి శివనాగిరెడ్డి సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో 38వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దేరెడ్డి శివనాగిరెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో 2 జేసీబీలు, 10 ట్రిప్పుల గ్రావెల్స్ రోడ్లపై అక్కడక్కడ ఉన్న గుంతలను మట్టితో పూడ్చి పనులు పూర్తి చేశారు. వైఎస్ నగర్ ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేయించడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్ఎండి ఫిరోజ్ కు దేరెడ్డి శివనాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు చాయ్ పే చర్చా కార్యక్రమంలో వైఎస్ఆర్ నగర్ వార్డు ప్రజలకు మాటిచ్చినారు. ఏమని చెప్పినారనంటే, దీన్ని 38వ వార్డును ఒక మోడల్ సిటీగా తయారు చేపిస్తాము మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పడం వలన ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు నేను ఈ కార్యక్రమం చిన్నగా ఈ ట్రిప్పులు తీసుకొని, ఈ మట్టి తీసుకొని వీళ్ళు నడవడానికి ఒక మార్గం చేస్తూ ఉంటాము. ఇది ఈ సైడ్ కాలువలు కూడా తీస్తూ ఉంటాము. ఇవి చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడు ఎన్ని తోలిచ్చినారు ట్రిప్? ఇప్పటికి 22 ట్రిప్పులు తోలిచ్చినాము. జేసీబీలు కూడా పెట్టినాము. సైడ్ కాలువలు తీస్తూ ఉన్నాయి జేసీబీలు కూడా. ఈ రోడ్లు కింది మీనికి అక్కడ నుంచి ఇట్లా వేసుకుంటా వెళ్తూ ఉన్నాం. ఇట్లా మొత్తం కంప్లీట్గా తోలుతాం. ఎందుకు మీరు సొంత నిధులు చేపిస్తున్నారు? మంత్రికి చెప్పలేదు? మంత్రి గారి దృష్టికి ఫిరోజ్ అన్న గారు తీసుకుపోతామని చెప్పినాడు. ఫిరోజ్ అన్న గారు ఆదేశాల మేరకే మేము ఇది చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే, ప్రస్తుతానికి మనుషులు నడవడానికన్నా కానీ ఈ నీళ్ళల్లో పోలేక మొత్తం నీళ్ళు ఉన్నాయి. కంప్లీట్గా ప్రతి వీధి ఇట్నే ఉంది. ప్రతి వీధి నీళ్ళమయమైపోయినాయి. ప్రస్తుతానికి ఇట్లా ఈ మట్టి తోలి ప్రస్తుతానికి నడవడానికి, ఆటోలు పోవడానికి ఇవి చేస్తే తర్వాత దీని మీద సిమెంట్ రోడ్లు అవన్నీ ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా అని చెప్పినాడు ఫిరోజ్ అన్న గారు. మంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి ఈ తాత్కాలిక వసతి అయితే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే మా సొంత వ్యయంతోనే ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో బైరెడ్డికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్, దిగువ అహోబిలంలో
ఉత్సవ మూర్తులను బైరెడ్డి దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు బైరెడ్డిని శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదం అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి శ్రీశైలం పుణ్యక్షేత్రాలను కలుపుతూ నల్లమల ప్రకృతి అంతాలను ఆస్వాదించేలా వైష్ణవ శైవ క్షేత్రాల దర్శనం కారిడార్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరారు. నంద్యాల పార్లమెంటు సభ్యురాలుగా తన కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి విజయం సాధించడంతో అహోబిలంలో స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు తెచ్చుకున్నామని ఎంపీ శబరితో ఈ పుణ్యక్షేత్రాల కారిడార్ కు కృషి చేస్తామన్నారు. నంద్యాల పట్టణ శివారులోని నందమూరి నగర్ రహదారిలో నిర్మాణంలో ఉన్న కుందు బ్రిడ్జ్ ని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వారి బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లో కుందు నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టారని, కానీ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదన్నారు. గత 5 ఏళ్లుగా ముగ్గురు కాంట్రాక్టర్లు మారిన నిర్మాణం పూర్తి కాలేదంటే గత ఎమ్మెల్యే పనితీరు అర్థమవుతుందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల 30 గ్రామాల ప్రజలు రాకపోకలకు సులభాంతరం అవుతుందని, ప్రజలకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణాన్ని వలస నాయకులు గాలి కొదిలేశారని, నేడు స్థానికుడైన ఎన్ఎండి ఫారూక్ నాయకత్వంలో బ్రిడ్జి నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం బ్రిడ్జి కాంట్రాక్టర్ తో మాట్లాడి అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ దృష్టికి తీసుకుని వెళ్లి పనులు పూర్తి చేస్తామన్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైతే తమ కుటుంబానికి చెందిన భూములను సైతం ప్రభుత్వానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. సెక్యూరిటీ కంటిన్యూషన్ ఉంది. కష్టం తాగనే ఇప్పుడు చాలా కష్టం. ముసలి పిందెలు వేసుకొని పోయి ఇటుకో ఆటకు పోయి ఆట పిలుచుకొని తెచ్చుకుంటాం. కరెంట్ ఉంటే అప్పుడు పోతుంది సార్, గంట 2 గంటలు పోతుంది. వస్తుంది కానీ ఇంటి ముందర తీసేసినాడు. ఇంటి ముందర తీసేసినాడు వాళ్ళకు తీసేసినారు. డబ్బులు ఏమన్నా కట్టినారా? 500 కట్టినాం సార్. కరెంట్ నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. స్ట్రీట్ లైట్లు కూడా రాత్రి పూట సరిగ్గా ఉండవు కదా, చెప్పారు. స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? లైట్లు ఇవి లేవు, కరెంట్లు అసలు లేవు. చాలా ఇబ్బందిగా అయింది. మొప్పు ఉంటుంది, పిల్లలు ఉన్నారు. 6 నెలలు అవుతుంది. అంతా ఖాళీ ఉంది. మేము ఒక్కళ్ళమే చేరినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ బయటపేటకి వెళ్ళి చేసాం. ఈరోజు ఎస్ఆర్బీసీ కాలనీ దగ్గర టిట్ హౌసెస్ దగ్గర విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఇది మన తెలుగుదేశం ప్రభుత్వం కట్టినప్పటి నుంచి అట్లానే ఖాళీ పడి ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఓన్లీ పెయింట్ కొట్టినారు. దాని తర్వాత ఒక్కడికి శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ చేసినా కానీ ఎవరికి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి శాంక్షన్ చేశారు. మిగతా మేము ముందు ఎవరికి ఇచ్చారో అందరికీ క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఏమంటే వాళ్ళకు కావాలి. మానవాళి ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని రాయలసీమ శకుంతల అన్నారు. శుక్రవారం యోగా దినోత్సవం సందర్భంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కర్నూలు పట్టణంలోని అశోక్ నగర్ లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి 69వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యోగాని ప్రపంచ దేశాలని ఆచరణలో పెట్టాలని, అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా ప్రతిపాదన చేశారని, ఈ ప్రతిపాదనను 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితిలోని
193 సభ్య దేశాలు అత్యధికంగా 177 దేశాలు భారత ప్రధాని ప్రతిపాదనలను ఆమోదించగా జూన్ 21న ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారని తెలిపారు. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరము జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో కేర్ టేకర్ లతాశ్రీ, నిరాశ్రయ మహిళ, వృద్ధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భూమాకిల ప్రియ, ఎన్ఎండి ఫారూక్. వైఎస్ నగర్ లో సొంత నిధులతో క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేపట్టిన టీడీపీ నేత దేరెడ్డి శివనాగిరెడ్డి. అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి. నంద్యాలలో కుంది నది బ్రిడ్జ్ పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్. మానవాళి ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్న రాయలసీమ శకుంతల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ వర్స్.